Audio Jungle. Yes. మీరు నమ్మరు, we were all pretty tensed. ఆ సీన్ ఉంచాలా లాస్ట్లో, ఆ చైల్డ్హుడ్ ఎపిసోడ్ ఉంచాలా, సినిమా వచ్చేసరికి కూర్చుంటారా, యూనో ఆ ఎండింగ్, ఆ షూటింగ్, అదంతా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత వచ్చే సీన్ అది. బట్ Vijay was completely convinced. He said ఆ సీన్ ఉంటేనే the whole movie makes sense. I said మనం ఒక క్రైమ్ థ్రిల్లర్ లాగా తీసి మళ్ళీ ఏదో సెంటిమెంట్ ఏదో పెడుతున్నాం అంటే, he says no, అంత దూరం వెళ్తున్నారు అంటే క్యారెక్టర్, నేను రివీల్ చేయట్లేదు, అంత దూరం వెళ్తున్నారు ఆ క్యారెక్టర్ అంటే ఒక స్ట్రాంగ్ కన్విక్షన్ ఉండాలి, అండ్ దట్స్ ద కన్విక్షన్ అని. సో అందుకే అన్నాను, మంచి సినిమానే కాదు, ఇట్స్ మూవీ దట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్, that we were able to convey that, because నేను other mediumsలో I do that with Mem Saitam Gani, Maharani Gani. So సినిమాల్లో తీసుకురావాలన్న ఉద్దేశం లేకపోయినా ఉంటే ఎంత బాగుందో, I was wrong, he is right again. Nobody is a victim. If you want to, you can be a hero in your own life. అలాగే మిగిలిపోతుంది దీక్ష అందరి లైఫ్లో, బికాజ్ అందరూ దే విల్ సీ దెమ్ సెల్వ్స్ ఇన్ దీక్ష. అందరికీ ఏదో ఒక ఇన్సిడెంట్ అలా జరుగుంటుంది, అంత ఘోరంగా కాకపోయినా. బట్ టు స్పీక్ అప్, టు స్టాండ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ నేను లక్ష్మిగా కూడా అంతే కన్విక్షన్తో ఉన్నాను, అండ్ ఐఎమ్ గ్లాడ్ I was able to play Deeksha and able to do that also in it. First of all, thank you very much. First, starting with our producers. Yeah, I never got a chance. Idigo eene andi Vishwa Prasad garu ante. Ayana cinema mottamlo kanpichaledu, release roju vacharu ayana. Yeah, actually press show ku vacharu. So anyways, I'm so glad. Thank you sir, Vivek garu and ma'am. Ante 1 year back ఒక సినిమా తీయాలి అని ఐ వాజ్ జస్ట్ పిచ్చింగ్. ఆ టైంలో పిచ్చింగ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, సినిమా అయిపోయింది, హిట్ అయిపోయింది. ఇట్స్ అంటే ద హోల్ జర్నీ సో ఫాస్ట్. అండ్ ఇంకా ఇన్ఫ్యాక్ట్ నేను ఆ ట్రాన్సిషన్ నుండి ఇంకా బయటికి రాలేదు. ఐఎమ్ స్టిల్ లైక్ యూనో, ఇంకా సినిమా రిలీజ్ అయింది ఆ ఫేజ్లోనే ఉన్నాను. ఐఎమ్ స్టిల్ నాట్ ఇన్ ద సెలబ్రేషన్ మోడ్. మార్నింగ్ నుండి కాల్స్ వస్తున్నాయి, వీ హ్యావ్ పాజిటివ్ రివ్యూస్ ఎవ్రీవేర్. ఇట్స్ ఎ గ్రేట్ డే. అయితే లక్ష్మి గారు అన్నీ చెప్పేశారు, థ్యాంక్ యూలు. సో ఐ విల్ జస్ట్ టెల్ యూ వన్ ఇన్సిడెంట్ విచ్ రియల్లీ అంటే స్టక్ టు మీ టుడే. సినిమా హిట్ అవ్వడము, డెబ్యూ ఫ్యాక్టర్ అయిపోయింది. నౌ ఐ కెన్ మేక్ బిగ్గర్ ఫిలిమ్స్, బెటర్ ఫిలిమ్స్, అవన్నీ ఉన్నాయి. బట్ ఈ స్టోరీ రాసినప్పుడు ఐ రోట్ విత్ అ లాట్ ఆఫ్ ప్యాషన్ ఇన్ ద సెన్స్ ఒక కైండ్ ఆఫ్ యాంగ్విష్ వెన్ మన చుట్టూ జరుగుతున్నాయి ఆడవాళ్ళతో, అండ్ సంథింగ్ ఎక్కడనో అదొక డిస్టర్బెన్స్ ఉండింది. ఇట్ కేమ్ అవుట్ త్రూ దిస్ ఫిలిం అండ్ ఫార్చునేట్లీ ఇట్ వర్క్. అయితే మార్నింగ్ నుండి ఆ రివ్యూస్ అన్నీ వస్తున్నాయి, ఐ వాజ్ హ్యాపీ. బట్ ఈరోజు ఎక్కడో యూట్యూబ్లో చూస్తుంటే వైఫ్ ఆఫ్ రామ్ పబ్లిక్ టాక్ అని ఎవరో మైక్ పెడితే పీపుల్ వేర్ టాకింగ్, సినిమా హిట్ అది ఇది అనకుండా దే ఆర్ సేయింగ్ ఇట్స్ డిఫరెంట్ ఫిలిం, చాలా కొత్తగా ఉంది అవన్నీ అంటున్నారు. దట్ వాజ్ ఆల్సో ఫైన్. అందులో ఒక అమ్మాయి బయటకు వస్తూ, ఐ థింక్ ఇట్స్ ప్రసాద్, అమ్మాయి బయటకు వస్తూ షీ సెడ్, వెన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద థియేటర్ దెర్ వర్ టీయర్స్ ఇన్ మై ఐస్ అన్నది. సో దట్ వాస్ ద స్ట్రాంగెస్ట్ థింగ్ ఫర్ మీ. అంటే దట్స్ ద బిగ్గెస్ట్ రివార్డ్. ఈరోజు చాలామంది కాంప్లిమెంట్ చేశారు, కానీ ఐ డోంట్ నో హూ దట్ గర్ల్ ఇస్. షీ స్టిల్ ఆన్ యూట్యూబ్. షీ సెడ్ ద టీయర్స్ ఆర్ ఇన్ మై ఐస్ వెన్ ఐ కేమ్ అవుట్. సో నేను మొత్తం లాస్ట్ వీక్ నా ప్రీ ప్రమోషన్స్ అన్ని ఇంటర్వ్యూస్లో ఐ సెడ్ ద సేమ్ థింగ్. మీరు 2 hours ఫిలింలో 1 hour 55 minutes ఫుల్గా ఎంటర్టైన్ అవుతారు. బట్ వెన్ యూ గో అవుట్, you will go with a very strong heart, and you know you will have that emotional impact and it will stay with you for some time. And so anyways, that girl said that, and I felt that is the biggest reward for me. I'm sure it will click at the box office also. It is already doing, but I think నాకు కావాల్సిన రివార్డ్ వచ్చేసింది. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో నాకేం జరిగిందంటే, నేను సినిమా అయిపోయి బయటకు వచ్చాను. ఒక పెద్ద ఆయన వచ్చి, అమ్మ నీ సినిమాలు నేను ఎప్పుడు మిస్ చేయను, ఫస్ట్ డే మార్నింగ్ షో. I said, thank you uncle, thank you so much. నా కూతురుతో వచ్చానమ్మా అని కూతురుని చూపించారు. I said, oh hi, how are you అంటే, నా మనోడు కూడా వచ్చాడమ్మా అన్నాడు. I was like, 3 generations came to see my movie on the first day. These little happy moments make our day, our life, our journey in making this film.
సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ బికాజ్ ఒక లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్, ఒక ఈ ఫిల్మ్ ఆ ఫిల్మ్ అని కాకుండా ఒక ఐ డోంట్ లైక్ సేయింగ్ దిస్ బికాజ్ నేను ఏ హీరోకి తీసుకోనన్న ఫీలింగ్ నాకు. బట్ యూనో మనకున్న హీరో సినిమాలే చూస్తారు అన్న మిత్ మనం బ్రేక్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో ఐ ఫీల్ లైక్ మనం లైఫ్లో కూడా వేగా ఉన్న కథ ఓకే అనుకొని మనం ఆల్మోస్ట్ షూటింగ్ దాకా వెళ్ళిపోయిన తర్వాత వద్దు కొంచెం సీరియస్గా మీరే సెంట్రల్ రోల్గా ఉండి చేయాలి అని మీరు సజెషన్ ఎందుకు ఇచ్చారు? దాంట్లో ప్యాకేజింగ్ బాగునింది, సాంగ్స్ ఉన్నాయి, హీరో ఉన్నాడు, అబ్రాడ్ లొకేషన్స్ ఉన్నాయి, అవన్నీ తీసేసి ఒక ఇంటెన్స్ ఫిల్మ్ నా చుట్టూతానే ఒక ఉమెన్ ఓరియంటెడ్ ఫిల్మ్ తీయాలని ఎందుకు అనిపించింది? థ్రిల్లర్స్ లాంటి మూవీ చేస్తే బాగుంటుందండి. అంతే. సో మీకు ఈరోజు సినిమా రిలీజ్ అయింది కదా, నన్ను చూడక నాకు. సో వాట్ ఈస్ మీరు ఐ యూ సాటిస్ఫైడ్ విత్ వాట్ రెస్పాన్స్ మీకు వచ్చింది? డెఫినెట్గా అండి, దిస్ సెకండ్ కమర్షియల్ మూవీ, సో అండ్ వెడ్డింగ్ 10 more movies, so it's good to be in the success. Absolutely, and I wish all your 10 movies collect more than 100 crores for you. I really from the bottom of my heart నేను ఇది అన్నందుకు నా బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా పంపిస్తాను. తప్పకుండా. So it was his daughter Kriti and my daughter Vidya Nirvana, వీళ్ళిద్దరే ప్రెజెంట్ చేశారు సినిమాని. So they are both lucky charms for us, so I hope the streak will continue. Thank you so much అండి, థ్యాంక్ యూ సో మచ్. 46 లాంచ్ మూవీ లాంచ్ అయినప్పుడు కూడా అదే చెప్పాను. లక్ష్మి గారు అన్నారు కష్టపడే వాళ్ళు థియేటర్ ఆర్టిస్టులు అంటే ఇవి గారికి గౌరవం అని చెప్పి. ఎంత బాగుంటుందో వినడానికి ఇదన్నీ, ఆ స్ఫూర్తి ఆ ఎనర్జీ కలిగించేది మాత్రం మీరందరే అండి. సినిమా థియేటర్కి వచ్చి సినిమాని చూసి హిట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు నన్ను ఈ సినిమాలో చాలా మంచి వ్యక్తిగా చూపించినందుకు థ్యాంక్ యూ. అంటే డబ్బులు ఫ్రీగా ఇచ్చారండి సినిమాకి, ఎందుకంటే సార్ మీరు చాలా నీచమైన క్యారెక్టర్ అండి, అంటే మామూలుగా ఉంటే సరిపోతుందా, నటించనక్కర్లేదా అని చెప్పి వచ్చి చేశాను. దానికి లక్ష్మీ మంచి గారు లేదు శ్రీకాంత్ పని చేయాలి అని చెప్పి అవకాశం ఇచ్చారు నాకు. ఆ పాత్ర చేసేటప్పుడు నాకు మాటలు ఇచ్చిన మై డార్లింగ్ రైటర్ సందీప్ గారికి థ్యాంక్ యూ. నన్ను కూడా అంటే నన్ను వికారంగా చూపించడం కష్టం కాదులేండి, మామూలుగా ఉంటేనే అయిపోతుంది అది, కానీ నన్ను అప్పుడప్పుడు బాగా చూపించిన మా భాస్కర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. Captain of the ship is the most important person. I don't agree. He is the most important person during the making of the film, and I don't agree. These are the most important people of the film, because if you don't have the owner of the ship, there is no ship, so there is no captain, there is no crew. ఇట్లా ధైర్యం చేసి రకరకాల జానర్స్లో సినిమాలు తీసే ఇట్లాంటి నిర్మాతలు ఉన్నప్పుడు మంచి సినిమాలు జరిగితే మా లాంటి నటులకి అవకాశాలు ఉంటాయి. అందరికీ కృతజ్ఞతలు. వీలైతే ఇంకొకసారి సినిమా చూడండి, సినిమా చూడకపోతే కంపల్సరీ సినిమా చూడండి. సినిమాలో మెసేజ్ గురించి ఏదో మాట్లాడితే ఒక మాట చెప్దాం అనుకున్నాను. ఖచ్చితంగా 100% ఇట్ షుడ్ బి పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట, నాట్ ఫర్ చిల్డ్రన్ ఓన్లీ అండి, ఈవెన్ ఫర్ ద పేరెంట్స్. తల్లిదండ్రులు కూడా ఎడ్యుకేషన్ ఏంటంటే ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళకి గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి చెప్పాలండి. ఒక అమ్మాయి కానీ ఒక కూతురు కానీ అబ్బాయి కానీ వచ్చి నాన్న వాళ్ళు ఎవరో మా వ్యక్తి నన్ను అటు ఇటు తాకుతున్నాడంటే ఏదో పిచ్చిగా బాగుతుంది అనుకోకండి. అది లైఫ్ లాంగ్ మిగిలిపోయే స్కార్ అది ఆ పిల్లల మీద. కాకుండా చూడండి, అదే అంటాను, కదుపుతే ఆడది మహాతల్లి అన్నపూర్ణమ్మ, కెలుకుతే మహాకాళి. ఈ సినిమాలో ఆ మహాకాళి రూపం ఏదైతే ఉందో అది ఒక మనిషి ఎంత దీక్షగా ఫోకస్డ్గా నాకు జరిగిన అన్యాయానికి నేను ఎదురు నిలబడి ఏదో చేయాలి అనుకున్న ఆ దీక్షా క్యారెక్టర్ అది. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.